పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 3వ తారీఖు గురువారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి తల్లి శ్రీ సభ పునీత థోమస్ గారు పండుగను కొనియాడుతూ ఉండగా, భారతదేశ అపోస్తలుడు, క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినవారు. భారతదేశ అపోస్తలుడు, వేద సాక్షి, గృహ నిర్మాణ శిల్పుల పాలక పునీతుడు. మొదటి పట్టణం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం నుండి 35వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదుము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో శీలల గంటలను చూసి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉండగా, దేవుడు ఈ పండుగ ద్వారా మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ప్రతి ఏటా జూలై 3న తల్లి శ్రీ సభ భారతదేశ అపోస్తలుడైన పునీత తోమా గారి పండుగను కొనియాడుతూ ఉంది. 12 శిష్యులు ఒకడైన తోమా పేరు వినగానే అతడు అవిశ్వాసి అని, అపనమ్మకం గలవాడని, నిరాశావాది అని చాలామంది తలంచుతూ ఉంటారు. అతన్ని ఆ విధంగా భావించడం సమంజసం కాదు. పేతురు యేసుక్రీస్తును ముమ్మారు తిరస్కరించాడు. అది ఘోర పాపం అయినప్పటికీ మనం అతన్ని ఈ దృక్పథంతోనే చూస్తూ హీనంగా భావించడం లేదు. పేతురు చేసిన ఘన కార్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అతన్ని మనం గౌరవిస్తాం. అపోస్తలుడైన తోమా చేసిన ఉత్తమ కార్యాలు ఎన్నో ఉన్నాయి. అతని జీవిత విశేషాలు మనకు వింతగా స్పష్టంగా తెలియనప్పటికీ తన జీవితాన్నంతా ప్రభు సేవలో నిమగ్నం చేసి చివరికి వేద సాక్షిగా మరణించారన్న విషయం అందరికీ తెలిసినదే. పునీత తోమా గారి పండుగ సందర్భంగా తోమా గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఆయన జననం. పునీత తోమా గారు గలిలియా ప్రాంతమందలి ఒక యూద కుటుంబంలో జన్మించారు. సువార్త గ్రంథములలో అతనిని దిదీము అనబడు తోమాస్గా వ్యవహరించారు. గ్రీకు భాషలో దిదీము అనగా కవల పిల్లలలో ఒకరు అని అర్థం. ఆయన చేతి వృత్తి చాలామంది పునీత థోమస్ గారు చేపలు పట్టే జాలరి అయ్యుండొచ్చని భావిస్తూ ఉంటారు. కానీ దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో అంత స్పష్టత లేదు. కాగా ఆయన వడ్రంగి వృత్తిలో విశేష ప్రతిభను కలిగిన వానిగా కొందరు చారిత్రాత్మక పరిశోధకులు వెల్లడించారు. బైబిల్లో ప్రస్తావన. బైబిల్ గ్రంథంలో పునీత థోమస్ గారి గురించి ప్రస్తావనను మత్తయి సువార్త 10:3, మార్కు సువార్త 3:18, లూకా సువార్త 6:12,
అపోస్తుల కార్యంలో 1:13లో మనకు కనిపిస్తున్నప్పటికీ అవన్నీ కేవలం అపోస్తుల జాబితా ప్రస్తావన అని మాత్రమే మనం గ్రహించగలం. కానీ యోహాను సువార్తలో మాత్రమే తోమా గారి వ్యక్తిత్వం, పాత్ర చిత్రణ కొంతవరకు మనకు కనిపిస్తాయి. ఆయన చాలా ధైర్యవంతుడు. అపోస్తలుడైన పునీత తోమా గారు దైవ రాజ్యమునకు సంపూర్తిగా అంకితమయ్యారు. క్రీస్తు ప్రభుని అనుసరించడంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. యూదా సీమలోని బెతానియాలో లాజరు, అతని సోదరీమణులు మరియమ్మ, మార్తమ్మ కుటుంబం ఉంది. వారంతా ప్రభువుని అమితంగా ప్రేమించి దైవ రాజ్యం గురించి చక్కగా అవగాహన ఉన్నవారు. ప్రభువుకి పలుమార్లు ఆశ్రయం ఇచ్చిన కుటుంబం వారిది. లాజరు మరణించిన వార్త వినగానే క్రీస్తు వెంటనే బెతానియా వెళ్ళ నిశ్చయించుకున్నారు. ఆ ప్రాంతపు యూదులు క్రీస్తును వ్యతిరేకిస్తూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. సంఘటనలను గుర్తు చేసుకొని శిష్యులు క్రీస్తును అనుసరించి ఆ ప్రదేశమునకు వెళ్ళుటకు జంకుచున్నప్పుడు తోమా గారు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి మనం కూడా వెళ్ళి ఆయనతో చనిపోవుదము, యోహాను సువార్త 11:16 అని క్రీస్తుని మాటలకు వత్తాసు పలికి గురువుతోనే శిష్యులు కూడా అని చెప్పి క్రీస్తుకు శిష్యులకు మనోధైర్యాన్ని కలిగించాడు. ఆ విధంగా తోమస్ గారు మరణానికి భయపడే పిరికివాడు కాదు, ఎంతో గుండె ధైర్యం కలిగిన విశ్వాసపాత్రుడు. సందేహాలను నివృత్తి చేసుకునేవాడు. క్రీస్తు కడర భోజనమునకు ముందటి ఉపదేశాలు క్రైస్తవులకు చాలా ముఖ్యమైనవి. క్రీస్తు పరలోకం నిత్య నివాసం గురించి వివరించే సమయంలో తోమస్ గారు అడ్డు తగిలి, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మే మార్గమెట్లు ఎరుగుదుము అని అమాయకంగా ప్రశ్నించాడు. క్రీస్తు మరణ పునరుత్థానాల అంతరార్థాన్ని ఇతర శిష్యుల వలె గ్రహించక అడిగిన ప్రశ్నలకు ప్రభు ఎంతో చక్కగా సహనముతో అందరికీ అర్థమయ్యేలా, నేనే మార్గం, సత్యం, జీవం, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని తన రక్షణ మార్గాన్ని, దైవత్వాన్ని తేటతెల్లం చేశాడు. పరిశుద్ధ గ్రంథం ధ్యానించేటప్పుడు మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే అదేవిధంగా మన కథోలిక విశ్వాసం పట్ల కూడా మనకు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం తోమా గారి వలె మన గురువులను అడిగి సమాధానాలు తెలుసుకుంటున్నామా పరిశీలన చేసుకుందాం. సందేహాలు నివృత్తి చేసుకోకుండా మనసులో దాచుకుంటే అవి కేవలం ప్రశ్నలా మిగిలిపోతాయి. మరి నాటిన బీజం పెంతెకోస్తు పర్వదినము నాడు అపోస్తులపై పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో దిగివచ్చింది. అందరినీ యేసుప్రభు యందలి విశ్వాసంలో ఎంతో బలపరిచింది. అప్పటి వరకు భయభ్రాంతులై ఉన్న శిష్యులంతా ఆత్మవిశ్వాసంతో ధైర్యవంతులై ప్రభు సువార్తను ప్రపంచ నలుదిశలా ప్రకటించ ఉద్యుక్తులయ్యారు. అపోస్తులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రభుని రాజ్యం ప్రకటించాలని, దానికోసమై ఒక్కొక్క అపోస్తులునికి ఒక్కొక్క ప్రాంతం కేటాయించబడింది. అందులో భాగంగా పునీత తోమా గారికి భారతదేశం వెళ్ళే వంతు వచ్చింది. ఇది దైవ చిత్తం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా గారు మన దేశంలోని కేరళ ప్రాంతానికి వచ్చాడని కొన్ని చారిత్రాత్మక ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి. తోమా కేరళ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత మొదట అచ్చటనున్న యూదులకు క్రీస్తును గూర్చి బోధించాడు. తర్వాత హైందవులకు, ఇతర మతస్థులకు సువార్త బోధనను బోధించి అనేక మంది, ముఖ్యంగా బ్రాహ్మణ కులస్తులకు జ్ఞాన స్నానం ఇచ్చాడు.
ఈయన 7 దేవాలయాలను కూడా అచ్చట నిర్మించాడు. తన పనిని కొనసాగించడానికి ఎన్నుకొన్నాడు. ఆ తర్వాత మద్రాసు ప్రాంతానికి సువార్త బోధ జరపడానికి వెళ్ళాడు. తోమా చేసే సువార్త ప్రచారం విజయవంతం కావటం చూసిన కొంతమంది బ్రాహ్మణులు అసూయ చెంది ఈ నూతన మతాన్ని హరించి వేయటానికి అతన్ని చంపేశారు. తోమా మైలాపూర్లో భూస్థాపితం చేయబడ్డాడు. వేద సాక్షిగా తోమా మన దేశంలో మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అతని నుండి చెందిన రక్తమే భారతదేశంలోని క్రైస్తవ మహావృక్షానికి బీజమయ్యింది. ఈనాడు కేరళ రాష్ట్రంలో క్రైస్తవ జనాభా ఎంతో ప్రబలమై ఉందంటే పునీతుని తోమా నాటిన సువార్త బీజమే. ముఖ్యంగా అట్లే తమిళనాడులో కూడా క్రైస్తవత్వం పటిష్ట చెందింది. కేరళ ప్రాంత క్రైస్తవులు ప్రాచీన కాలం నుండి తోమా వారి క్రైస్తవులు అని పిలవటం ఆనవాయితీగా వస్తుంది. ఆ తోమసు మరెవరో కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రభుని 12 మంది శిష్యులలో ఒకడు అని గట్టి నమ్మకం. అవిశ్వాసము కాదు, ఆత్మవిశ్వాసం. క్రీస్తు మృతులలో నుండి ఉత్థానుడైన తర్వాత శిష్యులు యూదుల భయం వలన ఒక చోట తలుపులు మూసుకొని ఉండగా క్రీస్తు వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో తోమా అచ్చట లేడు. ప్రభు మరణాన్ని గూర్చి శోకిస్తూ నిరాశపరుడై అచ్చటను నిలిచిపోయాడు. అక్కడి శిష్యులు అతనితో ప్రభువును చూసిన విషయం చెప్పగా అందుకు అతడు, నేను ఆయన చేతులలో శీలలు గంట్లు చూసి అందున వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అని గట్టిగా పలికాడు. తోమా ఇలా పలకడానికి కారణం లేకపోలేదు. అతడు స్వభావ సిద్ధంగా ధైర్యశాలి అయినప్పటికీ నిరాశావాది కూడా. ఉదాహరణకు, యేసు మరణించిన లాజరును లేపడానికి బెతానియా వెళ్దాం రండి అని శిష్యులతో చెప్పినప్పుడు వారి యూదులకు భయపడి అచ్చటికి వెళ్ళిన మరణాపాయం తథ్యం అని పలికారు. అయితే యేసు అచ్చటికి వెళ్ళవలసిన ఆవశ్యకతను తెలియచేయగా తోమా, మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు అని తన తోటి శిష్యులతో పలికాడు. ప్రభువును చూశామని శిష్యులు చెప్పినప్పుడు తోమా నమ్మకపోవడానికి కారణం అతడు మరి ఒకసారి మోసపోవటానికి ఇష్టపడకపోవడమే. అప్పటికి క్రీస్తు మరణాన్ని గురించి విలపిస్తూ దుఃఖసాగరంలో మునిగిపోయాడు. యేసు క్రీస్తు మృతులలో నుండి లేస్తాడని తాను ఊహించలేదు కనుక ఈ వింత వార్తను విన్న వెంటనే అంగీకరించలేకపోయాడు. ప్రభు దర్శనం తోమా అవిశ్వాసం మన విశ్వాసానికి దోహదం చేకూర్చిందని పునీత గ్రెగోరీ గారు పలుకుతూ ఉన్నారు. అతను ముందుగా శిష్యులు చెప్పిన మాటలు నమ్మక ప్రత్యక్షంగా క్రీస్తును చూడగోరాడు. అట్లే అతనికి దర్శనం లభించింది. ఆ దర్శనం వలన క్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసించి తన అవిశ్వాసాన్ని పోగొట్టాడు. అతడు మనకు సాక్షి. 8 దినముల పిదప ఆయన శిష్యులు మరలా లోపలకు ఉన్నారు. తోమా కూడా వారితో ఉన్నాడు. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే క్రీస్తు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. అప్పుడు యేసుతో తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో నుంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికాడు. క్రీస్తు చూసిన వెంటనే తోమా ప్రేమతో భక్తితో ఆయన పాదాలపై పడి ఆయన్ని తన ప్రభువుగా దేవునిగా అంగీకరించాడు. ఇది ప్రగాఢమైన విశ్వాసం.
పటిష్టమైన విశ్వాసంగా మారింది. క్రీస్తు గాయాలని తాకి చూసే పని లేదు. తోమా ఈ పని చేయలేదు. తోమా వలె మనం కూడా మన అవిశ్వాసాన్ని వదిలి దృఢమైన విశ్వాసంతో క్రీస్తును మనం ప్రభువుగా, దేవునిగా స్వీకరించాలి. పరలోక జననం. ప్రభు శిష్యుడైన పునీత తోమా గారు తన 2వ భారతదేశ యాత్రలో భాగంగా ప్రస్తుత మద్రాసు నగరంలో ఉన్న మైలాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ దైవ వాక్కును ప్రకటించి పలువురిని క్రైస్తవ మతంలోనికి స్వీకరించాడు. దానితో కొంతమంది స్థానిక హైందవులు తోమా గారిపై కన్నెర్ర చేశారు. కనుక తోమా గారు మైలాపూర్కు 4 మైళ్ళ దూరంలో ఉన్న ప్రస్తుతం